బాగున్నావా? ఇక కవరకాయ తాగే ఎండ కదా, ఎండకి ఇచ్చాడు అందరికి పంచుతున్నాం అలాగా. తాగిలే పుల్లతో తాగి ఏదో తేడాగా ఉంది. అదే ఇదే టేస్ట్ చూస్తున్నాను. మెల్లమే ఒకటి వేయాలి నీకు. ఎలాగుంది, బాగుందా? అదే రోజు గ్రహణం కదా, నలుగురు పంచితే మంచిదనేసే ఇస్తున్నాం అనమాట. ఎండలు చూడు ఎలాగున్నాయా. కొన్నా నీదే, నీ గురించే. పన్ను కొడుతుంది చూడు, మళ్ళీ ఎంత లేదు కానీ పన్ను కొడుతున్నావు. అదే నాకు లేని అతనేమో అనుకుంటాను నేనే. అదే కదా, పెళ్లి అయిపోయింది కదా నీకు. నా కొడుకు నమ్మద్దండి. 9 మందిని కన్నాను. 9 మందిని కడిసేవేటి కట్టోళ్ళు అయితే నీది. తాగులే ఎండకి జుమ్మంచిపోయినట్టు ఉన్నావు నాయన. గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. చెప్పులున్నాయి అంటే ఇప్పుడు మన ఇది ఉంది కదా, శ్మశానం ధర మామూలు కొబ్బరి బండలు పడేస్తారు కదా, మామూలు ఖాళీవే. అందులో కొద్ది కొద్ది నీళ్ళేసి ఉంటాయి కదా, ఆ నీళ్ళేసి మీకు తెచ్చాను తేడానికి. నాకెత్త పెట్టి పర్లేదులే, మంచిదేలే అమ్మా. ఆ పీతుల్లో చల్లుతారు కదా, బొండాలు చల్లేస్తారు కదా ఖాళీ. మీ ఇద్దరు రొమాన్స్ అది తాగేసే ఇప్పుడు నీకు కడుపులోకి. ఈ పుల్లలు ఉంటాయి కదా, పుల్లలు పీతుల్లో నుండి తుడిసి క్లీన్ చేసి తెచ్చి మీకు ఇచ్చామన్నమాట. తాగులే, ఎండకి ఏం అవ్వదులే, సెలవు చేస్తుంది. తాగినవి ఇప్పుడు కడుపుకి ఉంటాయి కదా అవి. ఏ నీళ్ళు ఇచ్చాడు గురుడు? ఏ నీళ్ళు ఇచ్చాడు తమ్ముడు? తాగిసింది ముసలిదే, నవ్వుతుంది, కడుపులు తిప్పుతుంది ఏంటి? కాదు, ఏ నీళ్ళు ఇచ్చావు? కొబ్బరికాయ అదే శ్మశానం దగ్గర గట్ట మామూలు పడేస్తారు కదా ఖాళీ బొండాలు, కొద్ది కొద్దిగా ఉంటాయి కదా. ఈ ముసలిదాన్ని ఆయన ఎలా తాగేస్తా వాళ్ళకి ఇస్తే? తాగేతే ఎక్కిపోతావని మేదని మళ్ళీ 9 తాగేతే ఎలా అలా వీడియో తీస్తున్నాం సరదాగా.